అందరికీ ప్రైజ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శ్రాపగ్రస్తుడగును. దేవుని బిడ్డలారా, టైటానిక్ షిప్ తయారైనప్పుడు దాన్ని సముద్రంలో ప్రవేశపెడుతున్నప్పుడు ప్రయాణించే 2 గంటలుగా షిప్కి ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం సంభవించినప్పుడు అక్కడ దగ్గరలో 3 వాడలు ఉన్నాయి. 3 ఇంకా వేరే షిప్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు అక్కడ కెప్టెన్ ఒక తారాజువ్వల పైకి వేస్తూ ఉంటాడు. మేము ప్రమాదంలో ఉండి మమ్మల్ని కాపాడని చెప్పడం కోసం ఆయన తారాజువ్వల పైకి వేస్తున్నప్పుడు అక్కడ మిగతా ఒక దూరంగా ఉన్న ఒక షిప్ వాళ్ళు చూస్తారు. చూసి రక్షించడానికి వెళ్ళడానికి అతను అక్కడ ఉన్న షిప్లో నశించిపోతామని రక్షించడానికి కోసం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడి. ఎందుకంటే అతను సముద్రం పైన సీల్ చేపలని ఉంటాయి. అవి వాటిని మనం పట్టుకోకూడదు అనమాట. ఆ చేపను పట్టుకుంటే అది చట్టవిరోధం నేరం. మనం అక్కడికి వెళ్తే ఇప్పుడు ఈ సీల్ చేపలు మనం పట్టుబడిపోతామని చెప్పి భయపడి అతను ఆ టైటానిక్ షిప్లో మునిగిపోతున్నామని కాపాడడానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అలాగే రెండో షిప్ ఆయన ఉంటాడు. ఈ షిప్ ఆయన ఏం చెప్తుందంటే, మనం ఎలా ఉన్నా పర్లేదు నశించిపోతున్న వారి కోసం పట్టించుకొని ఉండే విధానం ఆ సాదృశ్యాన్ని ఈ షిప్ వారు తెలియపరుస్తున్నాడు. అలాగే రెండో వాడు షిప్ అతను ఏం చేస్తాడంటే, అతను ఐస్ గడ్డలు ఉంటాయి తన చుట్టూ కూడా ఇల్లు తారాజువులు వేస్తున్నప్పుడు చూస్తుంటాడు. ప్రమాదంలో టైటానిక్ షిప్ తెలుస్తుంది, అయినా సరే వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఐస్ గడ్డల్లో ఉంటాడు, ఐస్ బర్గ్ ఉన్నాయి దాని చుట్టూ, మనం ప్రమాదం ఇరుక్కుపోతాం, రేపు తెల్లారికి వెళ్దామని చెప్పి ఇతను అంటాడు. ఇవి ఏంటంటే ఈయన తర్వాత ప్రకటిద్దామని సువార్త సేవ అనే సాదృశ్యంగా ఇతను తెలియపరుస్తుంది. మూడో షిప్ ఆయన ఉంటాడు. మూడో షిప్ ఆయన చూస్తాడు. చూసినప్పుడు తారాజువులను అయ్యో ప్రమాదం ఉందా టైటానిక్ షిప్, జనం వందల మంది చనిపోతుందని చెప్పి వెంటనే అతను మోకరించి ప్రార్థిస్తాడు. మోకరించి ప్రార్థన చేసి తిరిగి వాడిని తిప్పుకుని తిరిగి వారి దగ్గరికి వస్తాడు. వచ్చి 750 మంది దాకా అతను రక్షించగలుగుతాడు. టైటానిక్ షిప్లో ఉన్న వ్యక్తిని 750 మంది దాకా రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇతను ఏం చేస్తుందంటే, అంటే సువార్త సేవలో దేవుని పిలుపు ఎవరైతే ముందుకు వస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. తర్వాత తను ఇల్లు చూసుకుంటాడు. ఇది అతను వచ్చిన దారి వెనక చూస్తే నిజంగా చుట్టూ ఐసు గడ్డలతో ఉంటుంది, ఎలాగ వచ్చాను అనుకుంటాడు. ఎందుకంటే చొక్కాని నడిపించింది దేవుడు అనే విషయాన్ని అతను గమనిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ 3 షిప్లు 3 రకాలుగా ఉన్నట్టుగా దేవుడు ఎప్పుడు ఎవరైతే పిలుస్తారో వారు ఎవరైతే రెస్పాండ్ అవుతారో దేవుని సేవలు వారు ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడో వాళ్ళు బహుగా దీవిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ విషయం తెలియజేస్తుందంటే, ఎప్పుడైతే ఎవరైతే ఏ ప్రమాదంలో ఉన్నారో ఆ షిప్లో ఉన్నారో ఈ ముగ్గురు రకరకాలు ఉన్నారో ఈ ముగ్గురికి ఏటం బట్టి మన జీవితం దేవుని పిలుపు కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరీక్షించుకొని పరిశుద్ధాత్ముడు ఉదయకాలం తెలియపరుస్తున్న వాక్యం అందరూ గమనించగలరు తెలియపరుస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి.